वो लोग भाई आया, चलो इसको बांधेंगे, सब लोग मारेंगे, अब तुम ईसाई नहीं हिंदू हो, हिंदू रहोगे। అయితే ఇప్పుడు వీని కట్టు బాగా కొడదాము, అప్పుడు మరి క్రైస్తవుడు కాదు, ఇప్పుడు హిందూ అయిపోతాడు। तो वास्तव में रस्सी ले आए, మరి నిజంగానే మరి తాడు పట్టుకొచ్చారు, ऐसे पकड़ के ले गए, నన్ను పట్టుకొని పోయారు। तुम ईसाई नहीं बनोगे, ईसाई नहीं हिंदू हो, बोलो। నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు హిందూ అని నువ్వు చెప్పాలి अब అన్నట్టు। तुम वापस नहीं जाओगे। మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళవు। और बहुत डराने लगे। నన్ను బాగా భయపెట్టారు। जब बांधने जा रहे थे, ఎప్పుడైతే నన్ను బంధించడానికి వచ్చారో मेरी मम्मी को पता लग गया। మా తల్లి గారికి తెలిసింది। मेरी मम्मी दौड़ के आई, అప్పుడు మా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, खबरदार ఖబర్దార్ అని చెప్పి, मेरे बेटे को कोई नहीं बांधेगा, నా కొడుకుని ఎవరు కూడా బంధించడానికి कोई అవసరం नहीं లేదు, मार सकता। ఎవరు కూడా కొట్టకూడదు। मैंने दूध पिलाया నేను ఆయనకు నా పాలు ఇచ్చాను, और मैंने बड़ा किया। నేను నిన్ను పెంచాను। क्या किया मेरे बेटे ने? నా కొడుకు ఏం తప్పు చేశాడు? चोरी किया, నేను దొంగతనం చేశాడా? किसी की लड़की को उठा ले गया, ఎవరైనా అమ్మాయిని ఎత్తుకుపోయాడా? क्या कोई गलत काम किया? ఏదైనా తప్పు పని చేశాడా? नहीं, कोई नहीं मार सकता है। ఎవ్వరు కూడా ఇతన్ని కొట్టకూడదు। God our protected me। ఆ విధంగా దేవుడు మా తల్లి ద్వారా నన్ను రక్షించి ప్రొటెక్ట్ చేశాడు। सबको उसने भगा दिया, అందరు వెళ్ళిపోయారు, भगो यहाँ से भगो, అందరు వెళ్ళిపోండి అని చెప్పింది। खबरदार मेरे बेटे को छूना नहीं है। ఎవరు కూడా నా కొడుకు ముట్టొద్దు అని ఖబర్దార్ అని చెప్పింది। और मुझे प्रभु ने बचाया। ఆ విధంగా ప్రభు నన్ను రక్షించాడు। केवल विश्वास करना नहीं है, కాబట్టి కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, पर क्या करना है? ప్రభు కొరకు ఏం చేయాలి? दुख भी उठाना है। శ్రమ పడాలి, దుఃఖపడాలి। अब मैं उधर से आता 11 किलोमीटर दूर एक गांव था, नगलापुट। మరి అక్కడ నుండి 11 కిలోమీటర్ల దూరము ఒక గ్రామం నగ్లాపుట్ అనే గ్రామము। तो वहाँ पर कुछ विश्वासी लोग थे। అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు। वहाँ पर विश्वासियों को అక్కడ విశ్వాసులకు मैंने बोला, చెప్పాను, నేను मेरे घर में मुझे बहुत सतावट हो रहा है। నా కుటుంబంలో నాకు చాలా మరి తొందర జరుగుతా ఉంది। तो उन्होंने बड़ा हिम्मत दिया, बड़ा विश्वास दिया। అప్పుడు వాళ్ళు నన్ను ఎంతో ధైర్యపరిచారు, బలపరిచారు। अरे आपको तो मारा नहीं है, छूट गए, मुझे तो नंदा करके खूंटे से बांध के मारा है। అయితే కొంతమంది అన్నారు, అరే నిన్నైతే ఏమీ కొట్టలేదు, మరి బంధించలేదు, మమ్మల్ని అయితే బట్టలు ఇప్పేసి కొట్టినారని చెప్పినారు, बहुत मारा, చాలా కొట్టారని फिर చెప్పినారు। हमें अच्छा खाना खिलाया, తర్వాత మా ఇంట్లో మంచి భోజనం बहुत పెట్టారు। हिम्मत मिला। అప్పుడు చాలా సంతోషం అనిపించింది। और फिर मैं घर आया, ఆ తర్వాత ఇంటికి వచ్చాను। देखो मैं तो यीशु मसीह को मानूंगा, నేను చెప్పాను, तुमको जो करना है करो। నేనైతే ప్రభుని నమ్ముకున్నాను, మీరు ఏం చేయాలంటే చేయండి అని చెప్పాను మా ఇంటి వారికి। जितना वो लोग सताए उतना मेरा विश्वास बढ़ता जा रहा। నేను ఎంత వాళ్ళు నన్ను మరి బాధపెడుతున్నారు అంత విశ్వాసం నాది అధికమైతేనే ఉన్నది। आप जितना सच्चाई से प्रभु के लिए दुख उठाओगे उतना विश्वास में मजबूत हो जाओगे। మనము ప్రభువులో ఎంతగా మరి దుఃఖపడతామో శ్రమ పడతామో అంత మన విశ్వాసం బలపడుతుంది। प्रभु यीशु मसीह ने भी कहा है, యేసు ప్రభు కూడా అన్నాడు కదా, मत्ती మత్తయి సువార్త 11-12 पद में, 5వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి। कोई पढ़ो, इंग्लिश में जल्दी पढ़ दो। मैथ्यू 5:11 and 12। చదవండి ఎవరన్నా। धन हो जब मनुष्य मेरे कारण तुम्हारी निंदा करें, सताएं, झूठ बोल बोल कर तुम्हारे विरोध में सब प्रकार की बातें कहें, तो आनंदित और मगन होना। చూడండి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి। ये वचन याद आया। ఈ వచనం ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు। अरे प्रभु ने कहा तुम बहुत धन्य हो। ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు అంటున్నాడు। लोग मुझे गाली दे रहे, మరి జనులు నన్ను దూషిస్తున్నారు, मेरी निंदा कर रहे, నాకు నింద వేస్తున్నారు, पागल बोल रहे, మరి నన్ను పిచ్చోడు అంటున్నారు, थूक रहे। నాకు ఉమ్మేస్తున్నారు। इतना आनंद और बढ़ता जा रहा। అయితే నాన్న సంతోషం పెరుగుతా ఉన్నది। यही प्रभु का विश्वास की परख है। ఇదే ప్రభు యొక్క బిడ్డల విశ్వాసం యొక్క పరీక్ష। मैंने प्रार्थना किया, प्रभु मेरे पास तो अब पैसा भी नहीं है, मैं कैसे हैदराबाद जाऊं। అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా నా దగ్గర అయితే డబ్బులు లేవు, మరి ఇప్పుడు నేను హైదరాబాద్ కి ఎట్లా వెళ్ళాలి? నా గ్రామం నుండి 1700 किलोमीटर from my house। 1700 కిలోమీటర్స్ మా ఇంటి నుండి హైదరాబాద్ హెబ్రోన్ కి। बहुत किराया। చాలా డబ్బులు అవుతాయి। तो 3-4 दिन रहा,
3-4 రోజులు ఉన్నాను. फिर 1 महीना रहा. ఒక్క నెల రోజులు ఉన్నాను. फिर नगलापुर गया. మరి నగలాపూర్ పోయాను. वहाँ पर एक भाई ने मुझे 50 रुपए दिए. అక్కడ ఒక సహోదరుడు నాకు 50 రూపాయలు ఇచ్చాడు. बोला प्रभु ने बोला ये पैसा तुम्हें देना. ప్రభు నాకు చెప్పాడు ఈ డబ్బులు నీకు ఇమ్మని. उस समय 50 का नोट इतना बड़ा था. ఆ దినాలు पुराने टाइम. ఆ దినాల్లో మరి 50 రూపాయల నోట్ చాలా పెద్దగా ఉంటుండేది. तो मैंने कहा प्रभु ने प्रार्थना सुन लिया है, अब हैदराबाद जा सकते. అప్పుడు నేను అనుకున్న ప్రభు నా ప్రార్థన విన్నాడు, డబ్బులు ఇచ్చాడు, ఇంకా నేను హైదరాబాద్ కి వెళ్ళొచ్చు. उस समय हैदराबाद की किराया था 44 रुपीस. ఆ దినాల్లో మరి హైదరాబాద్ కి మరి వెళ్ళడానికి 44 రూపాయలు. సో 50 रुपीस है ना. 50 రూపాయలు ఇచ్చాడు కదా. आगरा तक के लिए 3 रुपया. ఆగ్రా వరకు 3 రూపాయలు. తర్వాత हैदराबाद के लिए 44 रुपीस. మళ్ళీ తర్వాత హైదరాబాద్ కి 44. फिर हैदराबाद आए. హైదరాబాద్ వచ్చాను. बहुत खुशी मिला. చాలా సంతోషపడ్డాను. प्रभु ने मुझे विश्वास में जीना सिखाया. దేవుడు నా జీవితంలో విశ్వాస జీవితాన్ని జీవించేది నేర్పించాడు. तो ये इम्पोर्टेंट है. ఇది చాలా ముఖ్యమండి. एक दिन में हम लोग विश्वास में नहीं बढ़ सकते. ఒక్క రోజులో మనం విశ్వాసంలో ఒకటే ఏకాంతంగా ఎదిగిపోలేము. प्रभु अपने वचन के अनुसार हमें सिखाता है. దేవుడు తన వాక్య ప్రకారం మనం నేర్పిస్తాడు. प्रेरितों के काम 5 अध्याय చూడండి 5:71. మరి ప్రేరితుల కాలం అంటే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 41. అపోస్తులు 5:41 చదవండి. And they departed from the presence of the council, rejoicing that they were counted worthy to suffer shame for his name. हाँ, उसके नाम के लिए निंदा हुई, बड़े आनंदित हुए. మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఆయన నామం నిమిత్తం అవమానం పొందినందుకు వారు సంతోషించుచు వెళ్ళిరి. जब प्रभु के नाम से हमारी निंदा होती है तो आनंद मिलता है. ప్రభు నామం నిమిత్తము మనం అవమానం పొందినట్లయితే మనకు ఎంతో మహా సంతోషం కలుగుతుంది. ये अनुभव की बात है. ఇది అనుభవంతో కూడిన మాట. हम लोग विरोध नहीं करना है. మనం మరి ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడొద్దు. बदला नहीं लेना है. మరి ఇంకా మనం ఎప్పుడు కూడా పగ తీర్చుకోకూడదు. जितना वो लोग विरोध करे उतना खुशी होना है. వాళ్ళు ఎంత మనల్ని అవమానపరిచినట్లయితే మనం అంత సంతోషించాలి. चेले लोगों को पिटाई किया. देखो अगले ऊपर के पद में लिखा है పైన వచనంలో 40. 40వ వచనం చూడండి, చదవండి. तब उन्होंने उसकी बात मान ली और प्रेरितों को बुलाकर पिटवाया और आज्ञा देकर छोड़ दिया. यीशु के नाम से फिर बातें न करना. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది అంటే వారి మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారికి విడుదల చేసి बड़ा खुशी से निकले. వారు ఎంతో సంతోషంగా प्रभु के लिए हमें पिटाई मिली. ప్రభు కొరకు మేము దెబ్బలు తిన్నాము. प्रभु के लिए हमें निंदा मिला. ప్రభు నామం నిమిత్తం అవమానం పొందాము. ये सबसे बड़ी बात. ఇది గొప్ప మరి సంగతి. मैं और एक भाई भी कालेब, మరి నేను ఇంకొక సహోదరుడు కాలేబు, 4-5 भाई लोग ఇంకా 4-5 సహోదరులు नगलापुर में प्रचार करके लौट रहे थे. నగలపూర్ లో మరి ప్రచారం చేసి వాక్యం చెప్పి వస్తున్నాం. कई गांव में प्रचार किया. అనేక గ్రామాలు స్వార్థ ప్రకటించాము. पैसेंजर ट्रेन में आ रहे थे. ప్యాసింజర్ ట్రైన్ లో వస్తున్నాము. एक जगह पैसेंजर ट्रेन कई गाड़ी क्रॉस करने लगी, रुक गई. మరి ఒక దగ్గర ప్యాసింజర్ ట్రైన్ చాలా మరి వేరే ట్రైన్లు పాస్ చేసుకుని నిలబడిపోయింది. कालेब भाई बोला चलो प्रचार करेंगे प्लेटफॉर्म पर. అప్పుడు కాలేబ్ సహోదరుడు అన్నాడు, ఇప్పుడు ప్లాట్ఫామ్ లో సమయం ఉంది కాబట్టి మనం సువార్త చెప్తామన్నాడు. मैंने कहा देखो इट इज ऑब्जेक्शनेबल टू प्रीच ऑन द प्लेटफॉर्म. బండి నుండి మనం చేయవచ్చు, बट प्लेटफॉर्म पर प्रचार करना वो गलत है, कानूनन गलत है. నేను చెప్పాను సహోదరునికి, మనం ప్లాట్ఫామ్ మీద మరి సువార్త చెప్పడం అనేది అది చట్ట విరోధము, చేయకూడదు అని చెప్పాను. वो गुस्से में बोला, అతను కోపంతో అన్నాడు, పిరుకోడు, నువ్వు పిరుకోడు అన్నాడు. नीचे उतरा. కిందికి దిగాడు. फिर हम लोग 3-4 लोग उतरे. మేము కూడా ఆయనతో పాటు 4-5 వెళ్ళాము. और हिंदी तो मैं ही जानता था, पर हिंदी में बहुत प्रचार किया.
మరి మన హిందీ బాగా తెలుసు కాబట్టి హిందీలో వాక్యం చెప్పడం बहुत लोग सुना, చాలా మంది విన్నారు. लेकिन एक भी किताब नहीं खरीदा ఒక్కడు కూడా మరి ఒక్క పుస్తకం కొనలేదు. और हिंदू देवता की अंजैया की जय ने वो लोग सब जय बोलने लगे. అప్పుడు హిందూ దేవత గురించి జై అని చెప్పి వాళ్ళు చెప్పడం ఆరంభించారు. तो कोई किताब नहीं खरीदा. ఎవరు కూడా ఒక్క మరి పుస్తకం కొనలేదు, స్వార్థ పుస్తకం. हम लोग ट्रेन में आके बैठ गए. తర్వాత ట్రైన్ వచ్చి కూర్చున్నాము. तो ऐसा 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 बैठे ना, इधर से गैलरी है మరి ट्रेन में. ఇట్లా ముందు ముందు కూర్చున్నాము, ఇట్లా గ్యాలరీ ఉంది. तो हम लोग इधर बैठे थे, इधर మేము ఇట్లా కూర్చున్నాము పక్కలో. सब कई लोग चढ़ गए, చాలా మంది ఎక్కినారు. किताब खींचने लगे. మా యొక్క పుస్తకాలన్నీ ये किताब वापस करो. మా పుస్తకాలు मैं वापस कर, पैसा देके वापस दे दिया. మరి డబ్బులు తీసుకొని చేశాను. नया नियम 2 रुपए का था. మరి ఆ దినాల్లో కొత్త నిబంధన 2 రూపాయలు, नहीं 10 रुपए का था. 10 రూపాయలు. और पैकेट 2 रुपया था. మరి స్వార్థ ప్యాకెట్ 2 రూపాయలు. अब वो बोलने लगे नहीं 10 नहीं 20 रुपए का दिया तुमने. కాదు నువ్వు 10 కాదు 20 రూపాయలకి ఇచ్చినని చెప్పారు. और झगड़ा, उनको झगड़ा करना है ना, ఇప్పుడు వారికి మాతో మరి కొట్లాట చేయాలి కదా. तो फिर वो झगड़ सब किताबें छीन करके आग लगा दिया प्लेटफॉर्म पर. అన్ని కూడా పుస్తకాలు తీసుకొని ప్లాట్ఫామ్ మీద అగ్ని పెట్టారు, తగిలించారు. और गाड़ी नहीं चल रही. అప్పుడు ఇక మరి బండి అయిపోయింది. फिर आके अटैक किया మళ్ళీ అటాక్ చేశారు. और काले बदल को खींचा ऐसे మరి కాలే బ్రదర్ ని మరి పట్టుకొని లాగినారు, बाहर खींच ले गया. బయటికి తీసుకుపోయారు. उसकी घड़ी ऐसे खींच लिया. మరి అతని వాచ్ తీసేసుకున్నారు. मैंने उसका कमर पकड़ के उधर ही बिठा दिया. నేను అతని మరి నడుము పట్టుకొని అక్కడే కూర్చున్నాను. मैंने कहा गाड़ी से बाहर नहीं जाएंगे, हमने टिकट खरीदा है. మేము టికెట్ తీసుకున్నాము, మేము మాత్రము ఈ యొక్క బండి నుండి బయటకు వెళ్ళాము. अभी जगह तो ज्यादा है नहीं. మరి స్థలం అయితే ఎక్కువ లేదు. फिर उसने मारना शुरू किया. అయితే కొట్టడం और ఆరంభించాడు. एक आदमी से ज्यादा नहीं मार सकता क्योंकि जगह नहीं है. మరి స్థలం ఎక్కువ లేదు కాబట్టి ఒక్క మనిషి కొట్టగలడు. तो बूट से काले को बहुत मारा. మరి బూట్ తో బ్రదర్ ని ఇక్కడ కొట్టినారు, मेरे को ही मारा నన్ను కూడా కొట్టారు. और दूसरे को मारा. एक आदमी से ज्यादा नहीं मार सकता क्योंकि नो स्पेस. మరి స్పేస్ ఒకే వ్యక్తికి ఉంది కాబట్టి ఒక మనిషి కొట్టగలడు. और इतने में गाड़ी चल रही. ఆ లోపల మరి బండి కదిలింది. जब ट्रेन चलने लगी ఎప్పుడైతే బండి కదిలిందో सब लोग अपने अपनी जगह में बैठ गए जाके. అందరు వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. हम लोग प्रार्थना करने लगे. మేము ప్రార్థించడం ఆరంభించాము. हे प्रभु, ఓ ప్రభువా, इन लोगों ने मारा है, మమ్మల్ని కొట్టినారు ప్రభు, उनको आशीष दो. మమ్మల్ని వారిని ఆశీర్వదించండి हम ప్రభువా. उन्हें क्षमा करते हैं. మేము వారిని క్షమిస్తున్నాం प्रभु ప్రభువా. आप दया करो. ప్రభువా వారిపై దయ ఉంచండి. जो लोग सुन रहे थे, ఎవరైతే వింటున్నారో, अरे यही प्रार्थना तो ईसा मसीह ने किया था अरे क्रूस के ऊपर. ये लोग असली यीशु मसीह के चेला है. అరే ఈ ప్రార్థన అయితే యేసు ప్రభువు మరి శిలువ మీద చేశాడు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించే వాళ్ళని తెలుసుకున్నారు. और बहुत सारे किताबें छुपा लिए थे जो जला रहे थे. ఏవైతే పుస్తకాలు వాళ్ళు తీసుకొని కాల్చుతున్నారు, మరి కొన్ని అయితే దాచిపెట్టినారు. नेक्स्ट स्टेशन पर మరి వచ్చే స్టేషన్ లో वो लोग, कई लोग आए, चलो आप FIR करो, हम गवाही देंगे, आपको बिना मतलब में मारा. చాలా మంది వచ్చన్నారు, వారి మీద కేసు పెట్టండి, మేము మీ పక్షంగా సాక్షులుగా ఉంటాము. हम लोगों ने कहा भैया हमने आप FIR ऊपर कर दिया है. అయితే మేము చెప్పాము FIR పైన వేసాము, प्रभु उसको देख लेगा. ప్రభు అలా చూసుకుంటాడు. हम लोग कानपुर आए कैसे भी, ఏదో విధంగా కాన్పూర్ చేరుకున్నాము. डॉक्टर के पास भाई को ले गए, हम भी दवा दूरा किया. మరి డాక్టర్ దగ్గర తీసుకుపోయాము. అక్కడ తర్వాత మరి వైద్యం చేశారు. जब हम प्रभु के लिए दुख उठाते हैं, ఎప్పుడైతే మనం ప్రభు కొరకు శ్రమ పడతామో तब प्रभु हमें बहुत आनंद देता है. దేవుడు నిజమైన సంతోషం మనకి ఇస్తాడు. कानपुर में हमने इतना प्रचार किया, కాన్పూర్ లో చాలా మరి సువార్త చెప్పాము. प्रभु ने बहुत सहायता किया. దేవుడు ఎంతో సహాయం చేశాడు. तो हम लोग ये वचन को मन में रखेंगे. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. टाइम ज्यादा हो रहा है సమయం ఎక్కువైపోయింది. और 1-2 वचन पढ़ेंगे, ఇంకొక 2 వచనాలు చూద్దాము, फिर समाप्त करेंगे. ఆ తర్వాత ముగిద్దాం. हमारा विश्वास बढ़े. మన విశ్వాసము ప్రభువులో ఎదగాలి. मत्ती మత్తయి సువార్త 10 अध्याय 10వ అధ్యాయము और 22 22. 22వ వచనం చదవండి ఎవరైనా. All men will hate you because of me, but he who stands firm to the end will be saved. यीशु मसीह के कारण लोग तुमसे घृणा करेंगे.
మరి అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు because of Jesus Christ. నా నామమును బట్టి. We have done nothing to them. మీరైతే వారిని ఏం చేయకపోవచ్చు కానీ लेकिन वो लोग हमसे क्यों नफरत करते? అయితే వారు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు? जैसे क्रिश्चियन बोला तो एकदम घृणा उनके अंदर आ जाती है. క్రైస్తవులు అంటే మాత్రం వారికి ఎంత కోపం వచ్చేస్తది. So because of Jesus Christ. నా నామం प्रभु यीशु मसीह के कारण. యేసుక్రీస్తు నామం నిమిత్తం ద్వేషిస్తారు. इसी का 39 पढ़ो. అలాగే 39 చూడండి. Whoever finds his life will lose it, and whoever loses his life for my sake will find it. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము నా ప్రాణమును. So प्रभु के लिए जब हम दुख उठाते हैं, ఎప్పుడైతే ప్రభు కొరకు శ్రమ పడతామో हर दुख का इनाम है. అయితే ప్రతి శ్రమకు బహుమానం ఉన్నది. 19 chapter 19 మత్తయి 19 మరి 19వ అధ్యాయం చూడండి. 29 29వ వచనం. 19:29. And everyone who has left houses or brothers or sisters or father or mother or children or fields for my sake will receive 100 times as much and will inherit eternal life. So when we leave father, mother, everybody, God bless us. చూడండి, అన్నదమ్ములను తల్లిదండ్రులను అందరినీ మనం వదిలిపెట్టినప్పుడు ప్రభు మనను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. मुझे अपनी माँ की बहुत याद आती थी. నాకు తల్లి గురించి నాకు చాలా జ్ఞాపకం వచ్చేది. 4 भाई हैं, నలుగురు అన్నదమ్ములు, सबसे छोटा मैं हूँ. అందరితో నేను చిన్నోని. एक दिन एब्रोड में तबीयत खराब थी. ఒక రోజు నా ఆరోగ్యం బాగాలేదు ఎబ్రోన్లో. मम्मी की बहुत याद आ रही थी మా తల్లికి బాగా జ్ఞాపకం వచ్చింది. और मैं दुबला भी हो रहा था. నేను మరి బాగా బలహీన అయిపోయినాను, సన్నగిలిపోయాను. वहाँ पे एक सिस्टर निशी थी. నిశ్చయ అని ఒక సహోదరి ఉంది. निशी आंटी आई, बेटा क्या है तुम इतना दुबला हो रहा? ఆంటీ అనేది ఎందుకు మరి కొడుకాన్ని ఇట్లా బలహీనమైపోతున్నావు? आंटी बोली भूख नहीं लग रही. నాకు ఆకలి కావట్లేదు. ठीक है मैं तेरे को एक पचड़ी बना के दूंगी. నేను ఒక మంచి పచ్చడి చేసిస్తాను నీకు అని तो చెప్పింది. उसने अदरक की पचड़ी बना के मेरे को दी మరి ఆ యొక్క మరి పచ్చడి చేసి ఇచ్చింది నాకు, और अल्लम पचड़ी. అల్లం పచ్చడి. तो मेरा एकदम से भूख खुल गया. అప్పుడు నా యొక్క ఆకలి మరి ఎక్కువైపోయింది. तो कहने का मतलब है माँ नहीं तो दूसरा प्रभु माँ देता है. చూడండి, ఒకవేళ తల్లి లేకపోయినా దేవుడు తల్లి స్థానంలో ఇంకొకరి నుంచి, भाई नहीं तो भाई प्रभु देता है. మరి ఒకవేళ తమ్ముడు లేకపోతే సహోదరుడు స్థానంలో ఇంకోటి దేవుడు ఉంచుతాడు. जो जो प्यार तुम्हें नहीं मिला वो प्रभु के लोगों में प्यार मिलता है. అయితే ఏదైతే నువ్వు ప్రేమను పోగొట్టుకున్నావో అది దేవుని బిడ్డల ద్వారా నీకు లభిస్తూ ఉంటుంది. प्रभु के लोग सब प्यार देते हैं. దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆ ప్రేమను పొందుకున్నాం. मैं आपको रात भर भी गवाही दे सकता हूँ. నేను రాత్రి అంతా కూడా నా సాక్ష్యం చెప్పగలను. लगभग 49 ईयर से प्रभु ने उद्धार दिया, तब से प्रभु के काम में हूँ. 49 సంవత్సరాల నుండి ప్రభు రక్షించినప్పటి నుండి దేవుని యొక్క సేవలో ఉన్నాను. मेरा एक ही बात है, నాది ఒకటే మాట, ना केवल विश्वास करो, విశ్వాసం ఉంచడమే కాదు बस दुख भी उठाओ. కానీ ప్రభు కొరకు మనం శ్రమపడాలి. प्रभु के लिए दुख उठाने के लिए कभी पीछे नहीं बढ़ना है. ప్రభు కొరకు శ్రమపడడం విషయంలో ఎప్పుడు కూడా వెనకాల వేయకూడదు. तब प्रभु आशीष देता है అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. और आपका विश्वास मजबूत होता है అంతేకాదు మనం విశ్వాసంలో బలపడతాము. और प्रभु को महिमा मिलती है, आप प्रभु में बढ़ जाते हो. అప్పుడు ప్రభుకు మహిమ కలుగుతుంది, మనం ప్రభులో ఎదిగే వారం అవుతాము. खाली कहानी से नहीं पर अनुभव से प्रभु आशीष देता है. ఏదో కథ ద్వారా మనం కాదు ఆ దేవుని ఆశీర్వాదాలు పొందడము, కానీ ప్రభువులో ఆ అనుభవం ద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందగలము. एक बार भाई भक्त सिंह ने बोला, ఒకసారి సోదరుడు భక్సింగ్ ఈ విధంగా అన్నారు, one ounce of knowledge is better than 10 tons of experience. ఒక్క ఆన్స్ ఆఫ్ నాలెడ్జ్ కంటే नहीं, ఒక ounce experience కంటే 1 ounce experience is better than 10 tons of knowledge. కాబట్టి 10 times నాలెడ్జ్ కంటే 1 ounce ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతో మంచిది అని చెప్పాడు. एक ounce experience है, knowledge बहुत है, कोई बात नहीं, एक वो ज्यादा भारी है. నీకు 10 అంతల నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఒకవేళ నాలెడ్జ్ కంటే ఒక అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికంటే అది అధికము.
प्रभु में एक्सपीरियंस, ప్రభులో ఆ యొక్క అనుభవం ఉండాలి. प्रभु में हमें दुख उठाना मिला है. దేవుడు మనకు అది అనుగ్రహించాడు. ఆయన విశ్వాసం ఉంచడం, Last శ్రమ పడడము. लास्ट वर्स पढ़ेंगे. చివరి వచనం చదువుదాము. Philippians 3:10. ఫిలిపియన్స్ 3:10. దయచేసి చదవండి. ఫిలిప్పీలు 3:10. I want to know Christ and the power of His resurrection and the fellowship of sharing in His suffering, becoming like Him in His death. Fellowship of His suffering. మరి ఆయన శ్రమల్లో అనుభవం పొందుతానంటున్నాడు. As Jesus Christ suffered, ఏ విధంగా యేసు ప్రభు శ్రమపడ్డాడు, we also must learn to suffer for Him. ఆ విధంగా మనం కూడా శ్రమ పడాలనే విషయాన్ని ఇక్కడ చూస్తుంటున్నాం. जब प्रभु के पास जाएंगे, ఎప్పుడైతే మనం ప్రభువుని కలుసుకుంటామో प्रभु देखेगा how much you suffer for me. అప్పుడు ప్రభు చూస్తాడు ఎంతవరకు మనం ప్రభువుకు శ్రమ పడ్డాము. Then He will reward us. అప్పుడు ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. So may Lord bless these few thoughts. దయచేసి ప్రభు ఈ యొక్క చిన్న మరి తలంపులను ఆశీర్వదించిన గాక. प्रार्थना करेंगे. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనము దయచేసి కళ్ళు మూసుకుందాము. దయచేసి 1 minute we will close our eyes and let us examine ourselves in the light of the word. Lord has spoken to you and me, brothers and sisters, from His words. ఆయన వాక్యం ద్వారా ప్రభువుతో మాట్లాడాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయము మరి 29వ వచనం ద్వారా క్రీస్తునందు విశ్వాసం వచ్చడం మాత్రం కాకుండా ఆయన పక్షముగా శ్రమపడుట ప్రభు మనకు అనుగ్రహించినాడు. అది ఎంతో మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మనం పొందుతున్న శ్రమ కానీ పొందుతున్న కష్టాలను బట్టి మనం సంతోషించే వారంగా ఉన్నామా, దుఃఖపడే వారంగా ఉన్నామా? అవమానాలు పొందినప్పుడు, నిందలు పొందినప్పుడు, తృణీకరించబడ్డప్పుడు మనం దుఃఖపడే వారంగా ఉన్నామా, లేకుంటే ప్రభులో ఆనందించే వారంగా ఉన్నామా? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ ఫెయిత్ when we go through tests and trials? Are we enjoying or are we complaining? Let us examine ourselves. Let us ask the Lord to forgive us and give us His grace that we may apply this word in our lives. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనత క్రీస్తు ప్రేమ నుండి మననేలియో ఎడబాపరు శ్రమయు బాధ హింస